ఇప్పుడు మనం చూస్తున్నది ఉండవల్లి గుహలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఉండవల్లి కేవ్స్ అంటాం మనం. అనంత పద్మనాభస్వామి ఏకశిలా విగ్రహం. ఆసియా ఖండంలోనే అంతటి అద్భుతమైనటువంటి శిల్పం ఇక్కడ లేదు. అంతటి ఏకరాతి శిల్పం, శిలా విగ్రహం అంటాం దీన్ని. అలా బ్రహ్మదేవుడు, నాభి కమలంలో బ్రహ్మదేవుడు, అప్సరసలు, లక్ష్మి, అత్యద్భుతంగా పవళించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి, పక్కన గరుత్మంతుడు. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? శిల్ప చాతుర్యం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉండవల్లి గుహలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఏకశిలా విగ్రహం, అనంత పద్మనాభస్వామి విగ్రహం, ఉండవల్లి కేవ్స్. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఎంత అత్యద్భుతంగా చరిత్రకి సాక్ష్యంగా నిలబడుతూ ఉన్నది అనంత పద్మనాభస్వామి శయనం. శయనాకారంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శిల్పం ఏకశిలా విగ్రహం శ్రీమన్నారాయణమూర్తిది. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు. ఆదిశేషుడు, అద్భుతంగా ఆదిశేషుడు శేషపాన్ప మీద పడుకున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని చూసారా? ఎంత అత్యద్భుతంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. ఏకశిలా విగ్రహం ఇది, జీవిస్తున్నట్టుగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? సరస్సులు, బ్రహ్మదేవుడు, దేవతలు, సకల దేవతా గణము కూడా ఆయన దగ్గర కొలువుదీరి ఉన్నారు. ఆయన పడుకున్నారు, శయనాకారంలో పడుకున్నారు, చక్కగా నిద్రపోతున్నారు. అనంత పద్మనాభస్వామి అద్భుతం, చరిత్రకి సాక్ష్యంగా నిలబడుతున్నది ఈ విగ్రహం. ఎంత అత్యద్భుతంగా తీర్చిదిద్దారో, చాలా అద్భుతంగా ఉన్నది. కళాఖండం శ్రీమన్నారాయణమూర్తి అనంత పద్మనాభస్వామి ఏకశిలా విగ్రహం. అభూతో న భవిష్యతి అనే రీతిగా ఉంది. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. 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 వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు. అత్యద్భుతమైనటువంటి కళాఖండము అనంత పద్మనాభస్వామి విగ్రహం, ఏకశిలా విగ్రహం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఉండవల్లి గుహలు, అనంత పద్మనాభస్వామి. ఆసియా ఖండంలోనే ఇంత అద్భుతమైనటువంటి కళాఖండం ఎక్కడా లేదు. ఏకశిలా విగ్రహం అనంత పద్మనాభస్వామిది. భూతో న భవిష్యత్ అనే రీతిగా ఉంది. అత్యద్భుతం.